హాయ్. ఇప్పుడు సిపి యాప్లో మనం ఇంకొక సిపిని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళకి యాప్ని అనేది ఎలా షేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకిన్న సిపి యాప్ని ఓపెన్ చేసి అసోసియేట్ లాగిన్ చేయాలి అండ్ అంటే మన లాగిన్స్. సో సీక్రెట్కి వచ్చేసి 46AC, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది వన్స్ మిమ్మల్ని సిపిగా క్రియేట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్లో మెసేజ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అసోసియేటింగ్ విత్ 46acres.com. యువర్ లాగిన్ డీటెయిల్స్ అనేది మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇంకొక సిపిని క్రియేట్ చేసినప్పుడు కూడా సేమ్ వాళ్ళకి కూడా సేమ్ మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనం సిపిని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే క్రియేట్ అసోసియేట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ సిపిని ఎవరినైతే సిపిగా యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్. దెన్ సబ్మిట్. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన సిపి ఎక్కడ మీకు చూపిస్తుంది అంటే ఇక్కడ మై అసోసియేట్స్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ వన్ ఉంది కదా, ఇప్పుడు టెస్ట్ సిపి అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మనకి ఎంతమందిని అయితే మీరు సిపిస్కి యాడ్ చేస్తారో వాళ్ళందరిది ఇక్కడ మై అసోసియేట్స్లో అనేది కనిపిస్తుంది. సో మీరు ఇదే యాప్ని మీరు క్రియేట్ చేసిన సిపికి పంపించాలి అని అంటే షేర్ యాప్ లింక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా క్లిక్ చేసి ఎవరికైతే పంపించాలో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇలా షేర్ చేయాలి. సో వాళ్ళకి దీన్ని ఓపెన్ చేసి ఇలా డౌన్లోడ్ చేసుకుంటారు. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి యాప్ అనేది ఇలా హోమ్ పేజ్ పైన వస్తుంది. సేమ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది మీరు క్రియేట్ చేసిన సిపికి. థ్యాంక్ యూ.